హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్ 11వ రోజు. జొనాథన్ తనకన్నా క్రిందుగా ఎగురుతున్న ఫ్లెచర్ వైపు చూస్తూ తలాడించాడు. అంత వేగంలో అలా మొరటుగా పల్టీలు కొట్టడం మొదలెడితే దానిని నువ్వు ఎప్పటికీ సాధించలేవు. గంటకు 40 మైళ్ళ వేగానికి తగ్గిన తర్వాతే పల్టీలు కొట్టడం ప్రారంభించాలి. దీనిని చాలా సున్నితంగా చేయాలి, కానీ ఎగరటంలో మాత్రం పట్టు కోల్పోరాదు సుమా, అర్థమైందా? 3 నెలలు గడిచేటప్పటికి మరో 6 మంది శిష్యులు తయారయ్యారు. వాళ్ళందరూ ఇదివరకు వెలివేయబడ్డవారే, కానీ ఆనందం కోసం వివిధ విన్యాసాలని ప్రదర్శిస్తూ ఎగరటం అనే ఆలోచన వారికి బాగా నచ్చింది. వారందరూ ఆ విధంగా నేర్చుకోవటానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వారు వివిధ విన్యాసాలని ప్రదర్శించడంలో అన్ని మెలకువలు అర్థం చేసుకుంటున్నప్పటికీ ఆ విధంగా ఎగరటంలో గల హేతువు మాత్రం వారికి అర్థం కాలేదు. నిజానికి మనమంతా ఆ దివ్యమైన సీగల్ తాలూకు ఆలోచన ప్రతిరూపాలు మాత్రమే. మనమంతా అవధులెరుగని స్వాతంత్రం కలవారం. ఈ విధంగా ఎగరటంలో కొత్త విన్యాసాలని కనిపెట్టడం అనేది మనం మన నిజ ప్రకృతిని వ్యక్తపరచుకోవటానికి చేసే మొదటి మెట్టు. మన స్వేచ్ఛకు అవరోధాన్ని కల్పించే ఏ విషయాన్నైనా ఖాతరు చేయక పక్కకు నెట్టండి. అందుకే ఈ అతివేగంగా ఎగరటాలు, నిదానంగా తేలడాలు, గాలిలో విన్యాసాలును. సాయంత్రం వేళల్లో జొనాథన్ తన విద్యార్థులకు జ్ఞానోపదేశం చేస్తున్నాడు. బాగా ఎగిరి అలసిపోయారేమో మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని మగతగా తూలుతున్నారు. కష్టపడి సాధన చేయడం వారికి బాగా నచ్చింది. ఎందుకంటే అలా వేగంగా ఎగరటంలో వారు విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నారు. నేర్చుకున్న కొద్దీ మరింత నేర్చుకోవాలనే దాహం పెరుగుతోంది. కానీ ఫ్లెచర్తో సహా వారిలో ఎవ్వరూ రెక్కలతో గాలిలో ఎగరడం ఎంత యథార్థమో, కేవలం సంకల్ప శక్తితోనే ఎగరడం కూడా అనేది కూడా అంతే యథార్థమని నమ్మలేకపోతున్నారు. నిజానికి మీది అనుకుంటున్న ఈ శరీరం కూడా ఒక ఆలోచన ప్రతిరూపమే. ఆ ఊహల శృంఖలాలను ఛేదించండి. అప్పుడు మీరంటే ఈ శరీరం అనే భావాన్ని కూడా ఛేదించగలుగుతారు. జొనాథన్ మరోమారు తన విద్యార్థులకు ఉపదేశించాడు. అతను ఏ విషయాన్ని చెబుతున్న వారికి మాత్రం అవన్నీ అభూత కల్పనలుగా తోస్తున్నాయి. ప్రస్తుతం వారికి కావలసింది సుఖమైన నిద్ర మాత్రమే. ఇలా 1 నెల రోజులు గడిచాక ఒకరోజు జొనాథన్, ఇక తిరిగి మనమంతా పాత సీగల్ గుంపు వద్దకు బయలుదేరే సమయం ఆసన్నమైంది అన్నాడు. మేము సిద్ధంగా లేము. మనల్ని అక్కడ ఎవరూ ఆహ్వానించలేదు. మనం అందరం అక్కడి నుండి వెలివేయబడ్డ వారమే. పిలువని పేరంటానికి మనం ఎలా వెళ్తాం అన్నాడు హెన్నీ కెల్విన్ గల్. మనం సంపూర్ణ స్వేచ్ఛాజీవులం. మనం ఎలా అనుకుంటే అలా ప్రవర్తిస్తాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ప్రయాణిస్తాం. జొనాథన్ బదులు చెప్పి తూర్పు వైపుకు తిరిగి గాలిలోకి లేచి తన స్వగ్రామం వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు. వెంటనే వారిలో కలకలం మొదలైంది. వెలివేయబడ్డ వాళ్లకు వారెన్నటికీ తిరిగి తమలో చేర్చుకోరు. ఈ చట్టాన్ని 10,000 ఏండ్లుగా ఎవ్వరూ ఉల్లంఘించలేదు. చట్టం వద్దంటోంది. జొనాథన్ రమ్మంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఇప్పటికే అతను చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇలా ఒంటరిగా వెళితే వారు అతనిని బందీగా పట్టుకొని శిక్షిస్తారు. సరే, మనల్ని వెలివేసిన తర్వాత ఇంకా మనం ఎందుకు వారి చట్టాలని గౌరవించాలి? అక్కర్లేదు. అంతేకాదు, ఒకవేళ వాళ్ళు జొనాథన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే మనం ఇక్కడుండి చేసేదేమీ లేదు. కాబట్టి మనం అతన్ని అనుసరించడమే మంచిది. కాస్త తటపటాయిస్తూ అన్నాడు ఫ్లెచర్. వెంటనే అందరూ జొనాథన్ని అనుసరిస్తూ తూర్పు వైపుకు ఎగరడం మొదలుపెట్టారు. అందరూ త్రికోణాకృతి డిజైన్లో ఒకరి రెక్కలొకరికి తగిలేంత సమీపంలో కలిసి ఎగురుతున్నారు. అందరి ముందు జొనాథన్ మార్గదర్శకుడిగా ఉన్నాడు. ఇలా గంటకు 130 మైళ్ళ వేగంతో ఎగురుతూ సాధారణంగా సీగల్ సమావేశాలు జరిగే తీరాన్ని చేరారు. జొనాథన్ కుడివైపు ఫ్లెచర్, ఎడమవైపు హెన్రీ కెల్విన్లు ఏ శ్రమ లేకుండా గాలిలో దూసుకొస్తున్నారు. అంతలోనే అందరూ ఒకరి తర్వాత మరొకరు కుడివైపుకు దొర్లుతూ తలకిందులుగా పయనించడం మొదలుపెట్టారు. తీరం వద్ద రణగొన ధ్వనులు చేస్తున్న వేలాది సీగల్స్ ఒక్కమారుగా నిశ్శబ్దమైపోయి ఒక పెద్ద బాకు ఆకారంలో వేగంగా ఎగురుతూ వస్తోన్న జొనాథన్ గుంపును ఆశ్చర్యంతో రెప్పవేయకుండా చూస్తూ నిలబడిపోయాయి. ఒకరి తర్వాత ఒకరి నిట్ట నిలువుగా గాలిలోకి లేచి పల్టీ కొట్టి వెంటనే వేగాన్ని తగ్గించి ఇసుకపై వాలారు. ఇదంతా దినము జరిగే మామూలు చర్య అన్నట్లుగా జొనాథన్ వెంటనే తన శిక్షణా తరగతులను ప్రారంభించాడు. మీరంతా కొద్ది ఆలస్యంగానైనా మమ్మల్ని చేరారు. వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకుంటూ గుంపు వైపు
చూస్తూ అన్నాడు జొనాథన్. ఈ వార్త దావానలంలా అన్ని సీగల్స్కు వ్యాపించింది. వారందరూ వెలివేయబడ్డారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. అలా జరగటానికి వీల్లేదు. అయితే అక్కడ ఏర్పడిన గందరగోళంలో ప్రెచర్ అంచనాలను తలక్రిందులు చేస్తూ యుద్ధం ఏది జరగలేదు. బాగుంది, సరే, నిజమే, కానీ మీరు వాళ్ళలా ఎగరగలరా? గద్దించాడు ఎవరో గుంపులోంచి. ఈ గందరగోళ పరిస్థితులను అణచివేయడానికి పెద్దలకు దాదాపు అరగంట పైన పట్టింది. సరే, వాళ్ళ విషయం వదిలేయండి. ఎవరైతే వెలివేయబడ్డ వారితో మాట్లాడుతారో వాళ్ళు వెలివేయబడినట్లే లెక్క. ఎవరైతే వెలివేయబడ్డ వారి వైపు చూస్తారో వారిక్కడ చట్టాన్ని అతిక్రమించిన వారి క్రింద జమకట్టబడ్డారు అరిచాడు నాయకుడు. వెంటనే అనేక గర్ల్స్ జొనాథన్ వైపుకు ద్వేషపూరితమై తిరిగాయి. కానీ అప్పటికే అతడు గాలిలోకి అదృశ్యమై తన విద్యార్థులకు సూచనలు ఇస్తున్నాడు. శిక్షణా తరగతులకు సమావేశ ప్రాంతంలో ప్రారంభించి అందరినీ వారి వారి శక్యానుసారం తమ ప్రావీణ్యతను ప్రదర్శించుకుంటున్నారు. మార్టిన్ గల్, నువ్వు గాలిలో అతి తక్కువ వేగంతో ఎగరగలవంట కదా, మరి ఇప్పుడు దానిని ప్రదర్శిస్తే తప్ప మేము నిన్ను నమ్మం, ఆకాశంలోంచి అరిచాడు జొనాథన్ నుంచి. థ్యాంక్ యూ.